హలో ఎలా ఉన్నారు అందరూ? సో నేను నా లాస్ట్ వీడియోలో కేఎస్ఆర్ టూర్ ప్యాకేజీతో గగన్చుక్కి వెళ్ళామని చెప్పా కదా. సో ఆ ట్రిప్లో నేను ఏం తిన్నానో ఈ వీడియోలో చూపిస్తాను. సో బ్రేక్ఫాస్ట్కి బెంగళూరు అవుట్ సైడ్ రేణుకాంబ హోటల్ అని ఉంది, అక్కడ స్టాప్ చేశారు. మేము అక్కడ ఒక 30 ఇడ్లీ అండ్ వడ ప్లేట్ చెప్పుకున్నాము. 80 రూపీస్ పడింది. జనరల్గా కర్ణాటకలో కోకోనట్ చట్నీ అండ్ సాంబార్ చాలా కామన్ ఉంటుంది. మీరు ఏ హోటల్కి వెళ్ళినా ఉడిపి, ఆశా టిఫిన్స్, ఎలాంటి హోటల్కి వెళ్ళినా సరే ఇవే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ మాత్రం గట్టి చట్నీ, సాంబార్, పూరి కర్రీ, ఇంకా పొటాటో మసాలా ఇలా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంక వర్తి అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి. తర్వాత ఒక 11 అయ్యాక నేను పైనాపిల్ తిన్నాను. ఇది పీజీ నుంచే కట్ చేసుకుని తెచ్చా అనమాట. ఇంక బస్ జర్నీ అంటే ఇంక ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా. సో ఇంక లంచ్కి వచ్చేసి మాకు చాలా లేట్ అయింది, 2:30 అలా అయిపోయింది అనమాట. సో ఇంక అందరి కడుపుల్లో ఎలకలు పరిగెడుతున్నాయి. ఎప్పుడు సర్వ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాము. వాళ్ళేమో ఒక్కొక్కటి 5 మినిట్స్ డ్యూరేషన్ ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ ఎవరైనా రైస్ సర్వ్ చేస్తారు, బట్ వీళ్ళు మాత్రం కర్రీ సర్వ్ చేస్తున్నారు. ఇంక మేము ఆకలికి ఆగలేక ఇంకా కర్రీస్నే తినేస్తున్నాం అనమాట. ఇంకా స్వీట్గా వీళ్ళు పురన్ పూలి పెట్టారు. జనరల్గా పురన్ పూలిలో మనం శనగపప్పు స్టఫింగ్ పెడతాం కదా, వీళ్ళు మాత్రం కొబ్బరి సున్ని పెట్టారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, గీ కూడా వేశారు. సో ఇది ప్యూర్ వెజ్ మీల్స్ అనమాట. జనరల్గా వెజ్ మీల్స్ అంటే బయట ఎక్కువ సాంబారు, రసము, పొటాటో కర్రీ, దాల్ ఇవే ఇస్తాడు. కానీ వీళ్ళు మాత్రం ఆనపకాయ కూర, పొట్లకాయ, శనగపప్పు, రసం, క్యాబేజ్ వేపుడు ఇలా చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో నేను పెరిగేసుకుని నా లంచ్ని అలా ఎండ్ చేస్తాను. ఈ రోజుకంతే, బాయ్ బాయ్.